అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాలు మరియు ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన అన్ని అప్డేట్స్ మన ఛానల్లో అందిస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం లైక్ చేస్తూ ఉండండి. తెలంగాణలో మళ్ళీ ఆదర్శ రైతు వ్యవస్థను నెలకొల్పాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం అయితే సంకల్పించినట్టు తెలుస్తోంది. మరి ప్రతి గ్రామానికి ఒక ఆదర్శ రైతుని నియమిస్తారు. మరి ఈ ఆదర్శ రైతుగా సెలెక్ట్ కావడానికి మీకు ఏమేమి అర్హతలు ఉండాలి, ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా ఈ ఆదర్శ రైతుగా మరి ఉపాధి పొందాలి అనేటువంటి అంశాల మీద కూడా మన ఛానల్లో వీడియోస్ చేస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కు, మీ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. ఇక వివరాలకు వెళ్తే మళ్లీ ఆదర్శ రైతు వ్యవస్థను తీసుకురావాలని చెప్పి కసరత్తు చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదర్శ రైతు వ్యవస్థను పునరుద్ధరించాలని ఇప్పటికే రైతు కమిషన్ కూడా సిఫార్సు చేసింది ప్రభుత్వానికి. గ్రామాల్లో రైతులకు సహాయకులు నియమించాలని అగ్రికల్చర్ ఏఈఓలు కూడా డిమాండ్ చేస్తున్నారు. మరి కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలోనూ ఆదర్శ రైతు వ్యవస్థ పునరుద్ధరణిస్తామని చెప్పేసి హామీ కూడా ఇవ్వడం జరిగింది. ఓవైపు డిజిటల్ క్రాప్ సర్వే, మరోవైపు ఊరూరా నిర్మించిన రైతు వేదికల ద్వారా సాగుపై విస్తృత అవగాహన కార్యక్రమాలు చేస్తున్నటువంటి రాష్ట్రంలో ఆయిల్ ఫామ్ విస్తరణ ప్రాజెక్టులు, మరి అదేవిధంగా ఉద్యాన పంటలు, వివిధ రకాల పంటల అభివృద్ధికి గ్రామాన రైతులకు మరి వ్యవసాయ టెక్నిక్స్ నేర్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు అయితే చేస్తుంది. ఈ దిశగా గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో రద్దయిన ఆదర్శ రైతు వ్యవస్థను మళ్లీ పునరుద్ధరించాలని కాంగ్రెస్ ప్రభుత్వం అయితే భావిస్తుంది. ప్రతి రెవెన్యూ గ్రామాన్ని ప్రాతిపదికగా తీసుకుంటూ 1000 ఎకరాలకు ఒక ఆదర్శ రైతు ఉండే విషయాన్ని ప్రతిపాదనలో స్పష్టంగా పేర్కొన్నారు. 2007లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ విధానంలో సమగ్ర మార్పులు తెస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 16,000 మంది ఆదర్శ రైతులను నియమించింది. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ 16,000 మంది ఆదర్శ రైతులను తొలగించింది. మరి ఎన్నికల హామీల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ మళ్లీ రైతు వ్యవస్థను పునరుద్ధరిస్తా ఆదర్శ రైతులు నియమిస్తామని చెప్పారు. ప్రస్తుతం నియమించబోయే ఆదర్శ రైతులకు కనీసం 3,000 గౌరవ వేతనం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఆదర్శ రైతులు క్షేత్రస్థాయిలో మరి పొలాలను పంటలను పర్యటించడంతో పాటు ధాన్య సేకరణలో సహాయం అందించడం, ఏఈఓలకి ఇటు రైతులకు మధ్య వారధిగా ఉంటూ వ్యవసాయ శాఖకు సహాయం చేయడం వీరి యొక్క లక్ష్యం. కాబట్టి సాగుపై మంచి పట్టున్న వీరు స్వయంగా రైతు పొలం వద్దకు వెళ్లి అన్నదాతలకు సలహాలు, సూచనలు ఇచ్చేవారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 5,000 ఎకరాలకు ఒక వ్యవసాయ క్లస్టర్ విభజించారు. దీని పరిధిలో రైతు వేదికను ఏర్పాటు చేయగా ఏఈఓలను నియమించారు. ఈ లెక్కన ప్రతి క్లస్టర్కు 5 మంది ఆదర్శ రైతులు నియమితులయ్యే అవకాశాలున్నాయి. కాబట్టి 10వ తరగతి పాస్ అయి సాగుపై అనుభవం ఉన్న యువకులను గుర్తించి ఆదర్శ రైతులుగా నియమించినట్టు తెలుస్తోంది. మరి గతంలో సుమారు 200 నుంచి 250 ఎకరాల వరకు బాధ్యతలను ఆదర్శ రైతులకు అప్పగించారు. 20 రకాల డ్యూటీస్ చేసే విధంగా నిర్దేశించారు. గౌరవ వేతనంగా నెలకు 1,000 రూపాయలు ఇచ్చేవారు. ఇప్పుడు మాత్రం 3,000 ఇస్తారు. 10th క్లాస్ పాస్ కావాలి. ప్రతి ప్రభుత్వ కార్యక్రమంలోనూ వీరిని భాగస్వామ్యం చేశారు. కాబట్టి ఇటీవల ఏఈఓ అధికారుల పనిభారం పెరిగింది. కాబట్టి ఇక క్రాప్ సర్వేలు, పంట గణన, రైతు భరోసా, రుణమాఫీ, రైతు బీమా, ఈ రైతు పేర్ల నమోదు, తొలగింపు ఇలాంటి కార్యక్రమాల్లో అధికారులు సతమతమవుతున్నారు. కాబట్టి మరి వ్యవసాయ శాఖకు ఏఈఓలకు మధ్య పెద్ద ఎత్తున వివాదం చోటు చేసుకుంది. తమకు సహాయకులు ఇవ్వకుండా ఒక్కొక్క ఏఈఓ 5,000 ఎకరాల్లో క్రాప్ సర్వేని ఎలా చేస్తారని ఏఈఓల సంఘం ప్రశ్నించింది. దీనికి ఏఈఓలు ససేమేరా అనడంతో ఆందోళనకు దిగారు. కాబట్టి ఎన్ని కారణాల వల్ల తెలంగాణ ప్రభుత్వం అయితే మళ్లీ ఆదర్శ రైతు వ్యవస్థ 10th క్లాస్ పాస్ అయినటువంటి పంటలపై అవగాహన ఉన్న వారికి ప్రతి నెల 3,000 రూపాయలు ఇచ్చి మళ్లీ ఆదర్శ రైతు వ్యవస్థను త్వరలోనే ప్రవేశపెట్టబోతున్నట్టు తెలుస్తుంది. అప్డేట్ రాగానే మీకు అందిస్తాను. సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా ఉండండి. వీడియోస్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.